వేడుకేదైనా డీజే ఉండాల్సిందే. పెళ్లి వేడుక, మెచ్యూర్ ఫంక్షన్, దేవుళ్ళ ఊరేగింపు, పొలిటికల్ ర్యాలీ ఏదైనా సరే డీజే బాక్సులు పగిలిపోయేలాగా పెద్ద పెద్ద సౌండ్లతో ఆ ప్రాంతం అంతా మారుమోగాల్సిందే. ఇటీవల కాలంలో డీజే లేనిదే ఫెస్టివల్ కావడం లేదు. డీజే కొట్టు కొట్టు, డీజే కొట్టు అంటూ చిందులేయాల్సిందే. ఈ సౌండ్కు అక్కడ ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక యువకులు ఒళ్ళు మైమరిచి చిందులేయాల్సిందే. సినిమా, ఫోక్ సాంగ్లకు తమదైన స్టైల్లో డీజేలు కొడుతూ అక్కడ ఉన్నవారిని హుషారు తెప్పిస్తుంటారు. కానీ ఇదే డీజే సౌండ్ వల్ల సుమారు 250 మంది ఆసుపత్రి పాలయ్యారంటే నమ్ముతారా? నిజంగా ఇది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని క్రాంతి చౌక్లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూణే నుండి 15 మంది డీజేలను ఆహ్వానించారు. ఇక వచ్చిన నాటి నుండే ఒకటే డీజే కొడుతూనే ఉన్నారు. ఆ డీజే సౌండ్కు కుర్రాళ్ళు ఉర్రూతలూగిపోయారు. వారి హుషారు చూసి డీజేలు సైతం మరింత సౌండ్ పెంచారు. హోరెత్తించే మ్యూజిక్తో పాటు బాక్సులు బద్దలయ్యే విధంగా సౌండ్ పెంచడంతో చుట్టుపక్కల పెద్దవాళ్లకు చెవులు దెబ్బలు తిన్నాయి. చిల్లులు పడేలాగా మ్యూజిక్ వస్తుంటే మరింత జోష్గా డ్యాన్సులు, స్టెప్లతో మరింత ఊగిపోయారు. ఇక మెల్లిగా తలలు మొద్దుబారడం ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా చెవులు వినిపించడం మానేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చెవుల్లో గీ అనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇంట్లో ఎవరు ఏది చెప్పినా వినపడడం లేదు. కొంతమందికి చెవిపోటు కూడా మొదలైంది. దీంతో మెల్లిగా ఆసుపత్రిలో చేరడం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు మెల్లిగా ఆసుపత్రిలో చేరారు. అలాగా 250 మంది హాస్పిటల్లో చేరారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. ఏం జరిగిందని తెలిసి విచారణ చేపట్టారు. డెసిబెల్ సౌండ్ 150 దాటిందని గుర్తించి శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికీ కొంతమంది చికిత్స పొందుతున్నారని తెలిసింది.